హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు దీప్తి. డిసెంబర్ 6th, ఈ డిసెంబర్ 6th మనం నేషనల్ మైక్రోవేవ్ ఓవెన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. యునైటెడ్ స్టేట్స్లో దీన్ని ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. దీని యొక్క చరిత్ర గురించి, రోజువారీ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. 1945లో ఇంజనీర్ పర్స్ స్పెన్సర్ ర్యాడర్ పరికరాలపై పనిచేస్తూ ఉండగా తన పాకెట్లో ఉన్న చాక్లెట్ కరగడం ద్వారా యాదృచ్ఛికంగా తను మైక్రోవేవ్లో ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కనుక్కున్నారు. అయితే 1947లో యాదృచ్ఛికంగా ఆధునికంగా పరికరాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ 1970లోకి వచ్చేసరికి మన ఇళ్లలో వాడుకునేటువంటి పరికరాలని ఉపయోగించడం ఎలా అనేటువంటిది కనుక్కున్నారు. నెక్స్ట్ దీనిని మొదట్లో ఫ్రిడ్జ్ అంత పరిమాణం ఇది కలిగి ఉండడం జరిగింది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ దీని తరంగాల ద్వారా నీటి బిందువులు కదిలించడం ద్వారా, ఆ కదలిక ద్వారా ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఫుడ్ త్వరగా వేగంగా కుక్ అవ్వడం లేదంటే వేడి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని డిసెంబర్ 6th సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వచ్చే రకరకాల చిట్కాలను కూడా వీరు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ మైక్రోవేవ్ని మనకి వీలు ఉన్నంత వరకు దాన్ని మనం వాడుకొని మన సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.